పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ నేతలు బరితెగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో పచ్చ నేతల దౌర్జన్యాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి భారీగా పోలీసులు చేరుకున్న ఫ్లెక్సీ వివాదంలో టీడీపీ నేతలకు వత్తాసు పలికారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండగా అభ్యంతరం తెలిపిన ఖాకీలు టీడీపీ నేతల ఫ్లెక్సీలకు ఎలాంటి అడ్డు చెప్పలేదు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు వంత పాడుతున్నారని నిరసన చేపట్టారు. టీడీపీకి చెందిన పోస్టులను వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేయడాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూటమి నేతల ఫ్లెక్సీలు పెట్టి వాటికి పోలీసులను కాపలాగా ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు కారుమూరి. ఇవాళ ఎవరింట్లోకైనా సరే వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం. ఇవాళ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహానికి మరి తెలుగుదేశం ఫ్లెక్సీ కట్టి దాని మీద వాళ్ళు ఇప్పకుండా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఇక్కడ ఉండి దాన్ని ఆపుతున్నారంటే ఏ రకంగా ఈ ప్రభుత్వ పాలన ఉందో చూడండి. ఇవాళ ఎన్టీ రామారావు గారి బొమ్మకి మనం ఫ్లెక్స్ కడతామా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని బొమ్మకి ఫ్లెక్స్ కడుతున్నారు వీళ్ళు. దీన్ని మనం ఇవాళ ఈ నూతన సంవత్సరం వస్తుంది, మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్స్ కట్టాలని మనం ఇక్కడ వస్తే తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తూ పోలీసు వారు దాన్ని ఇప్పనివ్వకుండా అడ్డుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎక్కడికి పోతుందో ఒకసారి గమనించాలి. ఇవాళ టోటల్గా ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే నీళ్లు మాదే మాయి నీళ్లు మాయ అన్నట్టుంది.